విశాఖపట్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 20 పాయింట్ ప్రోగ్రాం చైర్మన్ లంకా దినకర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. విద్య, వైద్యం, జలజీవన్ మిషన్, పీఎం సూర్యఘర్ పథకాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్న బీజీబీ రామ్జీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సూచించారు. ఈ ఏడాది బడ్జెట్లో 96,000 కోట్లు కేంద్రం కేటాయించింది అని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం 40% కలిపితే గ్రామీణ ఆస్తుల కల్పన పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పనిదినాలు 125 రోజులకు పెంచింది అని, విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం కాబట్టి జిల్లా గ్రోత్ రేట్ ఇంకా ఎక్కువ సాధించాలన్నారు. వికసిత భారత్ సాధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి అని, ప్రభుత్వ పథకాల అమల్లో పారదర్శకత ఉండాలన్నారు. జియో ట్యాగింగ్ సిస్టమ్ ద్వారా ట్రాకింగ్ చేయటం అట్లాగే ఇంకా ఈ సమీక్షలో ఏదైనా ఉంటే ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని అధికారులకి నేను విజ్ఞప్తి చేస్తాను. దానికి ఒక ఉదాహరణ అయితే బీబీబీ రామ్జీ మీద ఎందుకు నేను ఇంత స్ట్రెస్ తీసుకొని చేశాను, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని బీబీబీ రామ్జీ దగ్గర